అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకేం మొహమాటంలా అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గరికపాటి నరసింహారావు ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత. సరదా పంచులతో అందరినీ నవ్విస్తూ తనదైన స్టైల్లో ప్రవచనాలు చెప్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు అన్నట్లు గరికపాటి జీవితంలో కొన్ని చీకటి నిజాలు కూడా ఉన్నాయి. గరికపాటికి 2 పెళ్లిళ్ళు అయ్యాయా? మొదటి భార్య ఎందుకు విడాకులు ఇచ్చింది? ప్రిన్సిపల్గా పనిచేస్తున్న కాలేజీ నుండి ఎందుకు బయటకు తోసేశారు? గరికపాటి ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవరు రక్షించారు? ఒక సాధారణ తెలుగు టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన గరికపాటి ఇప్పుడు 100 కోట్ల పైన ఎలా సంపాదించాడు అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు జస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి చాలు. గరికపాటి పెంటపాడులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో తన బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో తన ఎంఫిల్ని పూర్తి చేశారు. అప్పటికే వాళ్ళ 3 అన్నయ్యలకు 2 అక్కలకు పెళ్లిళ్ళు అయిపోగా గరికపాటి మాత్రం టీచర్ జాబ్ కోసం వెతుకులాటలో ఉండేవారు. అదే టైంలో కామేశ్వరి గారు తన భర్తతో ఆమెకున్న గొడవల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండేవారు. కామేశ్వరి గారు గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ అవ్వడంతో ఆమె సహాయంతో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకున్న గరికపాటి ఆమెతో పరిచయం పెంచుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా 1984లో పెళ్లి చేసుకోవడంతో కుటుంబం నుండి బయటకు తోసేశారు. దీంతో వాళ్ళు మకాన్ని కాకినాడ నుండి గుంటూరుకు మార్చి ఎస్బీబీ అనే స్కూల్లో వాళ్ళ వృత్తిని కొనసాగించారు. ఆ టైంలోనే వీరిద్దరికి శ్రీ గురుజాడ అనే 2 కొడుకులు పుట్టారు. ఇలా అన్నీ బాగానే కొనసాగుతున్నప్పుడు గరికపాటి తన పిహెచ్డి పూర్తి చేసి విజ్ఞాన్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాయిన్ అయ్యారు. కొంతకాలం తర్వాత అక్కడ జాబ్ మానేసి తన తండ్రి నుండి వాటాగా వచ్చిన 4 ఎకరాల భూమిని అమ్మి కొంతమంది లెక్చరర్స్తో కలిసి కాకినాడలో కోనసీమ రెసిడెన్షియల్ కాలేజీని స్టార్ట్ చేశారు. ఆ కాలేజ్కి ప్రిన్సిపల్గా గరికపాటే ఉండేవారు. ఆ కాలేజ్ సరిగ్గా రన్ అవ్వకపోవడంతో వాళ్ళు అప్పులు తెచ్చి మరీ ఆ కాలేజీని రన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో గరికపాటికి తన ఫ్రెండ్స్తో విభేదాలు వచ్చి అవి గొడవలుగా మారడంతో కొద్ది రోజుల్లోనే ఆ కాలేజీ నుండి బయటకు వచ్చేశారు. దాంతో చేసేదేమీ లేక భార్య ఉద్యోగానికి వెళ్తుంటే ఇంట్లోనే వంట పని చేస్తూ ఉండేవారు. ఇక ఆ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు పెరిగి అప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉన్న గరికపాటి భార్యని నోటుకొచ్చినట్లు తిట్టడంతో స్వాతంత్ర భావాలు కలిగిన కామేశ్వరి గారు తన 2 కొడుకుల బాధ్యతను గరికపాటికి అప్పచెప్పి గరికపాటి నుండి విడాకులు తీసుకున్నట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2 కొడుకులతో బయటకు వచ్చిన గరికపాటిని అప్పటికే గరికపాటి తండ్రి చనిపోవడంతో తల్లే చారదీసి గరికపాటికి సపోర్ట్గా ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు గడిచాక పిల్లలకు తల్లితో పాటు కొడుకుకు భార్య కూడా ఉండాలని శారదా అనే స్కూల్ టీచర్తో గరికపాటికి 2వ పెళ్లి చేశారు గరికపాటి తల్లి. ఇంకా అప్పటి నుండి శారదా గారు భర్తకు తోడుగా నీడుగా ఉంటూ పిల్లలను తన సొంత పిల్లల్లా చూసుకుంటూ వస్తున్నారు. ఏ కాలేజీలో పనిచేసినా వచ్చే జీతం సరిపోవడం లేదని తనకు ఉన్న అనుభవంతో సొంతంగా కాలేజీ పెట్టాలనుకున్న గరికపాటి తన దగ్గర ఉన్న 2 ఎకరాల భూమిని అమ్మి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ చేశారు. కానీ ఆ కాలేజ్ కూడా సరిగ్గా రన్ అవ్వకపోవడంతో బాధతో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ ఉండగా శారదా గారే గరికపాటిని రక్షించారు. ఆ తర్వాత గరికపాటి శ్రీ చైతన్య కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఆ కాలేజీ హెడ్ అయిన సత్యనారాయణ రాజు గారు తక్కువ అమౌంట్కే గరికపాటి కాలేజీని తీసుకొని గరికపాటిని శ్రీ చైతన్య కాలేజీకి ప్రిన్సిపల్గా చేశారు. ఇలా ఒకవైపు కాలేజీలో పనిచేస్తూనే మరొకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, భక్తి టీవీల్లో మహాభారతం అని 1118 ఎపిసోడ్లకు పనిచేసి దూరదర్శన్ ఈటీవీలో కొన్ని కార్యక్రమాలకు కూడా చేశారు. దీంతో గరికపాటికి కొద్దిపాటి గుర్తింపు అయితే లభించింది. అంతేకాకుండా గరికపాటి గారు కొన్ని పద్య కావ్యాలను రచించగా అందులో సాగరఘోష, మన భారతం, సహస్ర భారతి, మా అమ్మ అనే రచనలు బాగా ప్రసిద్ధి చెందాయి. అలాగే అతనికి మీడియాలో వచ్చిన పాపులారిటీతో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో తన ప్రవచనాల కోసం ఆర్గనైజేషన్లు అరేంజ్ చేసేవారు. ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు డబుల్ మీనింగ్ కామెడీతో వ్యంగ్యంగా మాట్లాడుతూ కొన్ని మంచి మాటలు చెప్తూ జనాలను తన మాటలతో కట్టుపడేసేవారు. అందుకే అతని ప్రవచనాలు ఎక్కడ జరిగినా అక్కడ యువత నుండి ముసలివారి వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. అలా అప్పటి నుండి గరికపాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఈవెంట్కి 1,00,000 నుండి 10 లక్షలు ఛార్జ్ చేస్తూ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల నెట్వర్క్ని కలిగి ఉన్నారు. ఇదిలా ఉంటే గరికపాటి తన వ్యాఖ్యలతో చాలాసార్లు కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. ఆధునిక మహిళల వేషధారణ, ఎక్స్పోజింగ్ గురించి చెప్పడంతో కొన్ని మహిళా సంఘాలు ఆగ్రహానికి గురై
మహిళా సంఘాలు గరికపాటి కంటెంట్లో సెక్సిజం కనిపిస్తుందని, హాస్యం ముసుగులో సమాజానికి హాని చేస్తున్నాడని వార్తలు వినిపించడంతో గరికపాటి చివరకు మహిళా సంఘాలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2022లో జరిగిన అలయ్ బలయ్ ప్రోగ్రాంలో గరికపాటి తన ప్రసంగాన్ని స్టార్ట్ చేయగానే అదే టైంలో అక్కడికి వచ్చిన చిరంజీవిని చూసి అక్కడున్న జనం మొత్తం చిరంజీవి వైపు వెళ్ళగా దానికి ఆగ్రహించిన గరికపాటి చిరంజీవి గారి మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దాంతో చివరికి అది కూడా ఒక కాంట్రవర్సీగా మారి దాంతో చివరికి చిరంజీవి గారికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంకా గరికపాటి తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు గాను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.